ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్స్ బాగా దొరికాయి సార్ మీరు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్లో ఒక డర్టీ క్లాత్ ఉంది, రైట్. ఇక్కడ నా రైట్ హ్యాండ్లో ఒక మంచి క్లీన్ క్లాత్ ఉంది, రైట్. నేను ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మట్టి బట్టిన బురదతో ఉన్న లెట్సే మీ ఫుట్వేర్, మీ బూట్లు కానీ మీ చెప్పులు కానీ బురదతో ఉన్నాయి, అవి తీసి పెట్టమంటే డర్టీ క్లాత్ మీద పెడతారా, క్లీన్ క్లాత్ మీద పెడతారా? డర్టీ క్లాత్ మీద పెడతారు. మనం కనుక అంటే బయట నుంచి విడిచేటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి పెద్దగా అబ్సల్యూట్లీ 100% అవన్నీ దీని మీదకి వస్తాయి. సో ఆ డర్టీ బూట్లు కానీ ఇంకేమైనా కానీ ఇప్పుడు మీ వాలెట్ తీసి పెట్టమంటే దీని మీద పెడతారా, దీని మీద పెడతారా? ఆబ్వియస్లీ క్లీన్ క్లాత్ మీద పెడతారు. క్లీన్ క్లాత్. మీరు మంచిగా ఉతిగా ఐరన్ చేసిన బట్టలు పెట్టమంటే డర్టీ క్లాత్ మీద పెడతారా, క్లీన్ క్లాత్ మీద పెడతారా? క్లీన్ క్లాత్. మై డియర్ ఫ్రెండ్స్, యూ అట్రాక్ట్ వాట్ యు ఆర్. ఇవి 2 క్లాత్స్ కాదు, 2 మనస్థితులు. నా మైండ్లో ఆల్రెడీ నెగిటివ్తో మరకలు పడి ఉంది. నా మైండ్ ఓన్లీ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫ్యాంటాస్టిక్. నా మైండ్ పాజిటివ్తో నిండుంది, పాజిటివిటీనే అట్రాక్ట్ చేస్తుంది. నా మీద నాకు బొచ్చడు డౌట్లు ఉన్నాయి, బయట నుంచి అవే డౌట్లు కనిపిస్తాయి. ఎప్పుడైతే డౌట్లు ఉంటాయో బయట నుంచి జరిగే సిచ్యువేషన్స్ అన్నీ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, అట్లాంటి ప్రూఫ్సే కనపడతాయి. నా మీద నాకు చెయ్యగలను అన్న నమ్మకం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, బయట నుంచి వచ్చే ప్రూఫ్స్ కానీ, జరిగే కోఇన్సిడెన్సెస్ కానీ, కలిసే జనాలు కానీ అందరూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళే కలుస్తారు. యూఆర్ గెటింగ్ ఇట్? బయట నుంచి వచ్చేది మారాలి అంటే మారాల్సింది నా మనస్థితి అండి. ఈ రెండు మనస్థితులుగా నేను చెప్తున్నా. నా ఇది ఇంత డర్టీగా ఉంది, ఇలా మారగలుగుతుందా? సర్ఫెక్సల్ వాడద్దు. మారగలదండి. యాజ్ అ క్లాత్గా దీనికి ఒక లిమిట్ ఉండొచ్చు గాక, ఒక లెవెల్ వరకే ఇది క్లీన్ అవుతుందేమో, కానీ మన మైండ్ ఎంతైనా క్లీన్ అవ్వగలదు. క్లాత్ని అసలు టోటల్గా డర్టీగా ఉంది, మారట్లా, ఎంత ఉతికినా ఎంత క్లీన్ చేసినా మారట్లా, రీసైకిల్ చేసి కొత్త తయారు చేయండి. చాయిస్ ఛాన్స్ రెండు. అబ్సల్యూట్లీ. చాయిస్ అండ్ ఛాన్స్ కావాలి అంటే నేను చాయిస్ తీసుకోవాలి. అవును. నేను ఈ రెండిట్లో నేను ఏం చూస్ చేసుకుంటున్నా, ఏ మనస్థితి నేను చూస్ చేసుకుంటున్నా? ప్రొడక్టివ్ పాజిటివ్ మనస్థితిని చూస్ చేసుకుంటే ఛాన్స్ బయట నుంచి వస్తుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? నేను ఇది ఎప్పుడైతే చూస్ చేసుకుంటానో, ఇందాక చూపించిన ఇమేజ్ లాగా బయట నుంచి మనకు వాళ్ళు ఇచ్చేది కూడా అన్ని డౌట్లే ఇస్తారు, అంత భయాలే పెడతారు, అన్ని కన్సర్న్సే ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛ భారత్ జరగాల్సింది మన మైండ్లో. అఫ్ కోర్స్ బయట కూడా జరగాలండి, నేను అది కాదనట్లా. అబ్సల్యూట్లీ అండి. అక్కడ జరిగితేనే ఎక్కడన్నా జరుగుతుంది. మన మనస్థితి ఎప్పుడైతే ప్రొడక్టివ్గా పాజిటివ్గా ఉంటుందో మన పరిస్థితులు కూడా అంతే అట్రాక్ట్ అయితే. రిమెంబర్ దిస్ సెంటెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉందో అదే బయట నుంచి మీకు అట్రాక్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇది జరగాలి అంటే యూఆర్ గెటింగ్ ఇట్? ఇప్పుడు మనల్ని మనం జైల్లో పెట్టుకున్నాం, ఓకే, డౌట్తో ఏదైనా కానివ్వండి. ఫస్ట్ ఇది బ్రేక్ అవ్వాలి అంటే, ఈ కేజ్ బ్రేక్ అవ్వాలి అంటే ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే మన మీద మనకు నమ్మకం కలగాలి. ఇంపాస్చర్ సిండ్రోమ్లో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు. వాళ్ళు సాధించినా కూడా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ మీద అసలు వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు సాధించారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు అనుకున్న పని చేశారు, అనుకున్న గోల్ రీచ్ అయ్యారు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఏదో లక్ వల్ల అయ్యా, నాకు ఇంత సీన్ ఎక్కడుందిలే, నా వల్ల ఏమవుతుందిలే. యువర్ గెటింగ్ మై పాయింట్? ఇది బ్రేక్ అవ్వాలి అంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం కలగాలి. ఇది కలగాలంటే అండి, ఇంపాస్చర్ సిండ్రోమ్లో ఉన్న వాళ్ళు వాళ్ళల్లో ఎక్కడో అడుగున ఎక్కడో ఉన్న ఒక చిన్న నెగిటివ్ని ఎత్తుక్కొని పెద్ద పిక్చర్ చేసుకుంటారు. అదే టెక్నిక్ ఉపయోగించి పాజిటివ్ను కనుక వెతుక్కున్నామా, వన్స్ వెతుక్కుంటే అబ్సల్యూట్లీ దొరుకుతుంది.